హైదరాబాద్లోని పాత బస్తీలోని గుల్జరా హౌస్ వద్ద అయితే భారీ అగ్ని ప్రమాదం అయితే చోటు చేసుకుంది. ఈ అగ్ని ప్రమాదంలో ఇప్పటికే 17 మంది మరణించినట్లయితే తెలుస్తుంది. 30 మందిగా ఆ గుల్జరా హౌస్ లో ఉంటున్నట్లయితే తెలుస్తుంది. ఇది ఒక జ్యువెలరీ షాప్ చెందిన అతను. అక్కడ జ్యువెలరీ యజమానితో పాటు వాళ్ళ వర్కర్స్ కుటుంబాలు ఉన్నట్లయితే మనకు తెలుస్తుంది. అయితే దీనికి ప్రాథమికంగా అక్కడ షార్ట్ సర్క్యూట్ తోటే ఈ ప్రమాదం జరిగిందని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. షార్ట్ సర్క్యూట్ తర్వాతే ఏసీ పేలడం కూడా జరిగిందని చెప్తున్నారు. ఏసీ ఎండాకాలం నేపథ్యంలో ఏసీ 24 గంటలు నడుస్తున్న నేపథ్యంలో ఏసీలు పేలడం కూడా మనం ఈ మధ్య కాలంలో చూస్తున్నాము. అయితే ముందుగా షార్ట్ సర్క్యూట్ తర్వాత ఏసీ పేలిందని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఇది ఈ రోజు ఉదయం 6 గంటలకైతే ఈ సంఘటన జరిగినట్లయితే మనకు తెలుస్తుంది. ఇప్పటికైతే ఇందులో 17 మంది అయితే చనిపోయినట్లయితే తెలుస్తుంది. ఇక మిగతా ఒక 7 అయితే ప్రమాదంలో గాయపడ్డట్లయితే తెలుస్తుంది. గాయపడ్డ వారికి అయితే రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వాలు నష్టపరిహారం కూడా చెల్లిస్తున్నామని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే కేంద్ర ప్రభుత్వం అయితే ఒక్కొక్క కుటుంబానికి 2 లక్షల రూపాయలు చొప్పున, అలాగే ప్రమాదంలో గాయపడిన వారికి 50,000 రూపాయలు ఇస్తున్నట్టు చెప్తుంది. అలాగే తెలంగాణ ప్రభుత్వం అయితే ప్రతి ఒక్కరికి మెరుగైన వైద్యం అందించాలని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. క్షేత్రఘాతులను అయితే వివిధ హాస్పిటల్కి అయితే చేర్పించడం కూడా జరుగుతుంది. మెరుగైన చికిత్స అందిస్తామని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే కొద్దిసేపటి క్రితమే అటు మంత్రి పొన్నం ప్రభాకర్ కావచ్చు, అలాగే బీజేపీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా అక్కడికి స్పాట్కి వెళ్ళి అక్కడ పరిస్థితిని అదుపు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే దాదాపుగా 10 ఫైర్ ఇంజన్లు అయితే ఈ మంటలను ఆర్పేందుకైతే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో ఇందులో కొంతమంది ఆ ఫైర్ సిబ్బంది కూడా గాయపడ్డట్లు తెలుస్తుంది. వారిని కూడా హాస్పిటల్లో చేయడం కూడా జరిగింది. అయితే సుమారుగా 6 గంటల ప్రాంతంలో, ఉదయం 6 గంటల ప్రాంతంలో అయితే షార్ట్ సర్క్యూట్ అయినట్లయితే తెలుస్తుంది. షార్ట్ సర్క్యూట్ తోటి అయితే ఒక్కసారిగా మంటలు పెద్ద ఎత్తున లేవడంతో, ఏసీ ఆన్లోనే ఉండడంతో, ఏసీ అనుకుని ఏసీ పీలడంతో దట్టమైన పొగ అల్లుకోవడంతో ఊపిరాడక చాలా మంది అక్కడ స్పృహ తప్పి పడిపోవడంతో, ఆ మంటల్లో చిక్కుకోవడంతో చాలా మంది చిన్నపిల్లలు కావచ్చు, నడి వయసు కావచ్చు, పెద్దవాళ్ళు కూడా ఉన్నట్టయితే మనకు తెలుస్తుంది. 17 మంది అయితే మృతి చెందినట్లయితే తెలుస్తుంది. మృతుల్లో చాలా మంది పిల్లలు కూడా ఉన్నట్లయితే తెలుస్తుంది, అలాగే పెద్దవాళ్ళు కూడా ఉన్నట్లయితే తెలుస్తుంది. ఈ మధ్య కాలంలో జరిగిన ప్రమాదంలో ఈ అగ్ని ప్రమాదం పెద్దదని కూడా చెప్పవచ్చు. ఈ మధ్య కాలంలో చాలా హైదరాబాద్ లో చాలా చోట్ల అయితే అగ్ని ప్రమాదాలు సంభవిస్తున్న నేపథ్యంలో మనం చూసుకోవచ్చు. అయితే హైదరాబాద్ లోని ఇండ్లన్నీ దగ్గర ఉండడంతో ఎక్కువగా స్పేస్ లేకపోవడంతో ఒక ఫైర్ అగ్ని ప్రమాదాలు అయితే ఎక్కువ జరుగుతున్న పరిస్థితి కనబడుతుంది. ఈ అగ్ని ప్రమాదాలు ఒక ఇంటి నుంచి మరొక ఇంటికి అంటుకోవడంతో చాలా ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరిగిన సంఘటనలు మనం చూసుకోవచ్చు. ఈ రోజు జరిగిన ఈ సంఘటనలో కూడా పెద్ద ఎత్తున అగ్ని ప్రమాదాలు ఒకటి అని మనం కూడా చెప్పుకోవచ్చు. అయితే దీనిపైన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పునః సమీక్షణ చేస్తున్న నేపథ్యంలో ఇప్పటికే పోలీస్ బందోబస్తు కూడా పేరు. పాత బస్తీ నేపథ్యంలో చాలా మంది ఇక్కడ ఒక ఇంటికి మరొక ఇంటికి కొంచెం కూడా స్పేస్ లేకుండా అన్ని ఒక అపార్ట్మెంట్ల లాగా 3-4 ఫ్లోర్లు ఉన్న నేపథ్యంలో ఆ దట్టమైన పొగ అల్లుకోవడంతో, ఆ పొగ బయటకు వెళ్ళకపోవడంతో అక్కడే చాలా మంది ఈ బయట రాష్ట్రాల నుంచి వచ్చిన కూలీలు కావచ్చు, ఇతరులు ఈ యజమాని కావచ్చు, అయితే పొగ స్పృహ కోల్పోవడంతో బయటికి వెళ్ళలేకపోతే అదే మంటల్లో చిక్కుకొని చాలా మంది చనిపోయిన పరిస్థితి. ఇంకొక 7 పరిస్థితి అయితే తీవ్రంగా ఉన్నట్లయితే మనకు తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ ఇలాంటి సంఘటనలు జరగడం హైదరాబాద్ లో మనం చాలా సార్లు చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా ఇది వేసవి కాలం కాబట్టి చాలా వరకు అయితే ఉక్కపోతతో ఏసీలు అయితే నాన్ స్టాప్ గా నడుస్తున్న నేపథ్యంలో అటు ఏసీ పేలిందని కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే షార్ట్ సర్క్యూటే ముఖ్యంగా దీనికి ముఖ్య కారణం అని అయితే ఇప్పటి వరకు మనకు తెలుస్తున్న పరిస్థితి కనబడుతుంది. మృతుల్లో అయితే చాలా మంది చనిపోయినట్లయితే తెలుస్తుంది. అయితే గాయపడ్డ వారికి మెరుగైన చికిత్స అందించాలని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. కాబట్టి ఏసీలను కూడా ఎండాకాలంలో నాన్ స్టాప్ గా వాడద్దు, 24 గంటలు అట్లాగే వాడద్దు. ప్రతి 2 గంటలకు ఒకసారి 20 నిమిషాలు వాటికి టైం అంటే వాటికి స్టాప్ చేసే పరిస్థితి చూసుకోవాలి. ఎందుకంటే అవి 24 గంటలు నాన్ స్టాప్ గా నడుస్తున్న కొద్దీ అవి పేలే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇలాంటి మరణాలు సంభవించే అవకాశం ఉన్నట్టు ఇటు నిపుణులు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. కాబట్టి ఈ రోజు జరిగిన పాత బస్తీ మనం ఉదాహరణకు తీసుకోవచ్చు అని చెప్తున్నాను. కాబట్టి ఇలాంటి సంఘటన ఒకసారి పునరావృతం కాకుండా చూడాలని ఇటు కేంద్ర ప్రభుత్వం చెప్తున్నట్టయితే తెలుస్తుంది. అయితే దీనిపైన మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా కొద్దిసేపటి క్రితం మాట్లాడుతూ దీన్ని రాజకీయం చేయొద్దని చెప్తున్న పరిస్థితి. ఇట్లాంటి ప్రమాదాలు చెప్పి వస్తాయని చెప్పలేము, అనుకోకుండా జరిగే ఈ ప్రమాదాలను ఎవరు కూడా రాజకీయం చేయొద్దు. మేము కూడా దీనిపైన పునరాలోచన చేస్తున్నాము. సంఘటన ఎలా జరిగింది, ఏమైనా తప్పులు ఉన్నాయనే విషయాన్ని కూడా మేము కూడా
క్షుణ్ణంగా పరిశీలిస్తామని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. కాబట్టి దీన్ని రాజకీయం చేయొద్దు అని చెప్తున్నాం. మెరుగైన వైద్యం కోసం అయితే వివిధ ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రులకు అయితే క్షేత్రయాత్రను పంపినట్లయితే తెలుస్తుంది. వారికి కావాల్సిన వైద్యం అందించే ఏర్పాట్లు అయితే ప్రభుత్వం ఉందంటూ కూడా ఇటు సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇప్పటికే ఆ మంత్రులను అయితే అక్కడికి పంపించే ఏర్పాట్లు కూడా చేస్తే అధికారులకు కూడా ఆదేశాలు జారీ చేయడం కూడా జరిగింది.